నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లోనే ప్రధాన వార్తగా ఒకటి ఇచ్చిండ్రు. దాని గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. రక్త సింధూరం. పాక్ ఉగ్ర తండాలపై విరుచుకుపడ్డ భారత్, 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం, పాల్గామ్ కు బదులు తీర్చుకున్న ఆ భారత్ అని చెప్పేసి అదొకటి ఇచ్చారు. అమాయకుల వాస్తవానికి ఏంటంటే అమాయకంగా వీళ్ళు పాపం ఏ దేశంలో అందాలను చూద్దామని చెప్పేసి వాళ్ళని బయలుదేరితే అమాయకులైనటువంటి మహిళల యొక్క బొట్టు తూడి చేసినటువంటి చరిత్ర పాకిస్తాన్ ఉగ్రవాదులలో జరిగింది. అందులో భాగంగానే ఆ ముష్కలు తూడి చేసినటువంటి సింధూరాన్ని ఆ పాలిటనే వాళ్ళకి శాపంగా మారింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేంటంటే అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తూడ్చేసిన సింధూరం వారి పాలిట రక్త సింధూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్ దాని ప్రేరేపిత ఉగ్ర మూటాలకు తేల్చెప్పేసింది. పాల్గామ్ ఉగ్రదాడికి భారత్ అంతకంత బదులు తీర్చుకుంది. పాక్ పీఓకేలలో 9 స్థావరాలపై సైన్యం యుద్ధం చేసింది. ఆ 9 స్థావరాలను మట్టుపెట్టేయగలిగింది. ఆ విరుచుకు లష్కరే జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తూర్చివేయబడింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టి ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా పూర్తి చేసింది. జైహింద్ అంటూ పాల్గామ్ మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి మహిళామణులు ఇద్దరున్నారు. వాళ్ళు షోపియా కురేషి, హోమికా సింగ్. ఇద్దరు మహిళలు వీళ్ళు దీనికి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ 9 స్థావరాలను రాత్రిపూట పేల్చి పడేసిండ్రు. అందులో భాగంగా 100 మంది ఆ ఉగ్రవాదులు హతమయ్యారు అని చెప్పేసి అంటా ఉన్నారు. పక్కగా ఎంపిక చేసిన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కోసం మేము ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కగా సేకరించి నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలుగా అతితర ముసుగులలో నడుస్తున్నాయి. వీటిని ఖచ్చితంగా గుర్తించిన మన నిఘా వర్గాలు సవాలుగా తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు దొంగ మార్గంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య కేంద్రంగా మార్చుకున్నారు. 9 స్థావరాలు దేశంపైకి యుద్ధం చేయడానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి 9 స్థావరాలను కూల్చి కుప్పలు చేసిండ్రు. అందులో షోపియా కురేషి, హోమికా సింగ్ వీళ్ళిద్దరు ఉన్నారు. భారత చరిత్రలో తొలిసారిగా 2 మహిళలు అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు పత్రికగా నిలిచిండు. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఉగ్రదాడిలో వీళ్ళు మాత్రం ముందు వరుసలో ఉన్నారనేది మనము ఈ 9 దాడులలో మనం 9 ఉగ్రవాద కేంద్రాలుగా ఆడ ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిండ్రు. ఆ 9 అలా ఉగ్రవాదులకు శిక్షణ కేంద్రాలుగా ఉన్నది. దీనికి ఆ ఉగ్రదాడులపై భారత సైన్యం విరుచుకపడ్డది. ఆ పాక్ ముష్కరుల్లో వెన్నులో వణుకు పుట్టించే విధంగా వీళ్ళ యొక్క ఆలోచన. అర్ధరాత్రి వీళ్ళు దాడులు చేసిండ్రు. అలా కీలక కేంద్రాలను ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసేటి ఏంటి, వాళ్ళు ఏమన్నా మంచి పనులు చేస్తారంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి 9 భాగాలు ఏర్పడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని వాళ్ళ యొక్క కార్యకలాపాలు సాగిస్తా ఉన్నారు ఆయుధాలతో. అయితే దీనిపైన విరుచుకుపడ్డారు. ఇది 100 కిలోమీటర్ల మంగళవారం అర్ధరాత్రి వారిపై భారత సైన్యం నిప్పులు కురిపించింది, విధ్వంసం సృష్టించింది. సరిహద్దులు 100 కిలోమీటర్ల దూరంలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలతో పాటు ఇళ్లు కూడా వాటిలో దెబ్బతిన్నాయని చెప్పేసి అంటారు. 9 ప్రధానమైన లక్ష్యాలపై సైన్యం గురిపెట్టింది. వాటిలో 4 పాకిస్తాన్లో, మిగిలిన 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి. ఇందులో 4 జైషే మహమ్మద్ కు, మరో 4 లష్కర్ తోయిబాకు చెందినవి, మరొకటి ఇజల్స్ ముసద్దీన్ శిబిరం. ఈ గుర్తించడానికి వీలు లేకుండా ఆరోగ్య కేంద్రాల ముసుగులో వీటికి ఆరోగ్య కేంద్రం, ఎందుకంటే వాళ్ళని చూస్తే కూడా ఇది ఏంటంటే వీళ్ళ ఆరోగ్యాలు బాగాలేకపోతే ఒక దవాఖాన లాగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఎవరికి అర్థం కాని సందర్భంలో ఉన్నది. ఆ 9 స్థావరాలను భారత సైన్యం గుర్తించి అర్ధరాత్రి దాడులు చేసి పేల్చేసింది. అందులో ఒకటి సవాయ్ వాలా. ఆ 9 దాంట్లో ఒకటి
సవాయి నాలా. ఈ సవాయి నాల కాడ ఏం చేస్తారు? ఈ సవాయి నాల అనేది లష్కర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ఈ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చేసి లష్కర్ ముష్కర్ల చిరునామా ముజాఫర్లోని సబత్ చాలా నాలా. ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. దీనికి కాశ్మీర్లోని తుంగ్లక్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో సవాయి లష్కర్ క్యాంపు ఉంది. ఈ మూటాకు కీలకమైనది ఇది. లష్కర్ కమాండర్ అయ్యి గుజరాత్ ఇన్ఛార్జి. పెద్ద ఎత్తున లష్కర్ కమాండర్లకు శిక్షణలు ఇక్కడ ఇస్తారు. ఇక్కడ తరచూ హఫీజ్ సయ్యద్ వచ్చి లష్కర్తో చేరి వాటికి ఆహ్వానం పలుకుతాడు. 250 మందికి శిక్షణ ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడు 50 నుంచి 100 మంది ఇక్కడ ఉంటారు. GPS వాడడం, వ్యూ చూడడం, ప్రత్యేకమైన ఆయుధాలు వాడటకు శిక్షణ ఇస్తారు. పాక్ నిఘా సంస్థ IS కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గా పాల్గొంటాయి. వీటికి అవసరమైన ఆయుధాలను పాక్ సైన్యం సమకూరుస్తుంది. 26/11 ఉగ్రదాడిలో పాల్గొన్న కసబ్ ఇక్కడ శిక్షణ పొందుతాడని చెప్పేసి చెప్తాడు. ఏమైనా ఉగ్రవాద స్థావరం ఉంటుంది ఇక్కడ. ఇంకా రెండోది మస్కర్ రైల్ షహీద్. ఇక్కడ పర్వత యుద్ధానికి సంబంధించినటువంటి శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. పర్వతాల నుంచి ఏ విధంగా అయితే యుద్ధాలు చేస్తారో దానికి సంబంధించిన శిక్షణ ఇస్తారు. ఇక్కడ 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తారు. తుపాకుల వినియోగం, శారీరక దృఢత్వంతో పాటు తుపాకులను ఏ విధంగా ఉపయోగించాలి, శరీర దృఢత్వం ఏ విధంగా ఉండాలని చెప్పేసి అక్షర శిక్షణ ఇస్తారని చెప్పేసి అంటారు. ఇంచుమించు అక్కడ ఒక 30 మంది దాకా ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ఒక ఉన్నది. ఇంకో మూడోది ఉన్నది ఇక్కడ. ఈ మూడోది బహావాల్పూర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఉండేది జైష్ మహమ్మద్ ఆయన ఒక స్థావరం ఇక్కడ ఉంటుంది. ఆ స్థావరంలో ఉండి ఆయన ఏం చేస్తాడు అంటే జైషే మహమ్మద్ దీని ఆపరేషన్ చేస్తా అంటాడు. కార్యనిర్వాహక ప్రధాన కార్యాలయం ఉన్నదని చెప్పేసి అంటారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకుంటున్నాయి. జైషే షిఫ్ వసూద్ హజద్ సన్నిహితులకు ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్రణాళికలు రూపొందించడం ఉంటుంది. ఇక్కడ 600 మంది ఉగ్రవాదుల ఇల్లు ఈ ప్రాంగణం చుట్టే ఉంటాయి. ఎక్కడైతే ఉగ్రవాదులు 600 మంది ఇల్లు ఆ చుట్టుపక్కలనే ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇంకోటి నాలుగోది లష్కర్ కార్యాలయ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటారు. ఈ లష్కర్ సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ 100 మంది వరకు ఇక్కడ ఉగ్రవాద శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ పనిచేస్తారు. ఇది అతిథి గృహ నిర్మాణానికి 2000 సంవత్సరాల్లోనే ఇక్కడ దీనికి పురుడు పోసుకున్నది. ఇక్కడ ఉగ్రదాడికి పాల్పడడం కోసం అని చెప్పేసి తల్వాపూర్ రవాణా కేంద్రాన్ని సందర్శించి లష్కర్ సిద్ధాంతకర్తలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తారని చెప్పేసి ఆడొకటి చెప్తా ఉన్నారు. ఇంకో ఐదోది ఇక్కడ 5వ స్థావరం కూడా చూద్దాం. ఇక్కడ 5వ స్థావరం, ఇక్కడ 9 స్థావరాలు 5వది సయ్యద్నా బిలాల్. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ కూడా ఉగ్ర స్థావరం ఉంది. POKలోని జైసే ప్రధాన కార్యాలయంలో ఇదొకటి. దీనికి అధిపతి ముఫ్తీ సద్గర్ ఖాన్ కాశ్మీరీ. భారత్ నుంచి పారిపోయిన ఆసిక్ నెంగ్రూ జైషే కమాండర్ అబ్దుల్ జియాదులు కూడా ఇక్కడ ఈ క్యాంపును వాడుకున్నారు. ఇక్కడికి వచ్చే వారికి పాక్ కమాండోలు శిక్షణ ఇస్తారు. కాశ్మీర్లోని ఉగ్రదాడులకు తరలించేందుకు దీన్ని రవాణా క్యాంపుగా ఉంటారు. ఇక్కడ 100 నుంచి 50 మంది ఉగ్రవాదులు ఇక్కడ ఉంటారని చెప్పేసి అంటారు. ఇంకోటి 6వది కోట్లీ.
ఇది ఆయుధ 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 కారాగారంగా వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇక్కడ 125 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. కనీసం ఇక్కడ ఎప్పటికీ 50 మంది ఉంటారు. ఇది 2016లో నగోటోలోని బలేషియా సైనిక శిబిరం దాడిలోని ఇది అర్థం ఉన్నట్లు కూడా ఉంటుంది. 2023 ఏప్రిల్ 20న పంచిలో జరిగిన దాడులకు 24 జూన్ 24 బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై వీళ్ళు ఇక్కడ దాడి చేసిర్రు అని చెప్పేసి అంటారు. ఇంకోటి ఏడోది బర్నాల ఇక్కడ ల్యాండ్ ప్యాడ్ ఉంటుందని చెప్పేసి అంటారు. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇస్తారు. ఎప్పుడు కనీసం 40 మంది ఇక్కడ ఉంటారు. ఇక లష్కరే కమాండర్ కాసిం గుజర్ ఇక్కడనే ఉంటాడని చెప్పేసి అంటారు. ఇంకో 8వదేమో మొహమునా జోయా, ఇది హిజ్జల్ అడ్డా. 9వదేమో సర్జల్, ఈ సొరంగ మార్గ కేంద్రంగా ఉంటది. ఈ 9టిని అర్ధరాత్రి భారత సైన్యం పకడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని మట్టు పెట్టించింది అనేది చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇదైతే ఉపేక్షించేది లేదు. కాకపోతే ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది. ఇదంతా ఎందుకు తెలిప అమాయకమైనటువంటి ప్రాణాలకు చెలగాటం ఆడింది కాబట్టి వాళ్ళను కాల్చేయాల్సిన సందర్భం వచ్చిందా, పేల్చాల్సిన సందర్భం వచ్చిందని చెప్పేసి అంటారు. దానికి సంబంధించినటువంటిది ఇది ప్రధాన వార్తగా అన్ని పేపర్లలో ఈ వార్త ఇచ్చి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరిపైన ఎవరు ఉండరు. కాకపోతే ఈ పాకిస్తానీలు ఏందో అర్థం కాదు, కానీ ఈ భారతదేశం అంటే వాళ్ళు పడి చచ్చిపోయి ఎప్పుడు ఏదో చేయాలని ఆతృతతో ఉంటా అంటారు. కాబట్టి వాళ్ళను మట్టిపోయడంలో మాత్రం ప్రధాన పాత్ర వహించినటువంటి వీళ్ళిద్దరి గురించి ఒకసారి చూద్దాం. పాల్గొదాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాలకు న్యాయం చేయాలనే ఈ యుద్ధం పాకిస్తాన్లో ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడిన ఊరుకోం, అన్నిటికీ సిద్ధంగా సమర్థంగానే ఉన్నామని మీడియా ముందు భారతదేశ శక్తి సామర్థ్యాల గురించి ధైర్యంగా చెప్పారు వింగ్ కమాండర్ హోమికా సింగ్. ఈమెకు చిన్నప్పటి నుంచే విమానం అంటే ఇష్టంతోనే వైమానిక దళంలో చేరాలనుకున్నారు. తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరినటువంటి అనంతరం 2019లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ ఫైబర్ గా నియమితులైవారు. అంతంత ప్రతికూల భూభాగాల్లో చీత వంటి యుద్ధ విమానాలను నడిపిన మహిళగా గుర్తింపు వచ్చింది. మాకు వీళ్ళ మీద ఎలాంటిది లేదు, భారత రక్షణ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పేసి చెప్తాం, న్యాయం కోసం చెప్పినాం అంటారు. ఇంకొక ఆమె పాక్ పౌరుల మా టార్గెట్ కాదు, పాకిస్తాన్ POKలో లక్ష్యాల శిక్షణ కేంద్రం, జైసే ఆయుధాగారం, హిజ్బుల్ బంకర్ల మసూద్ ఇల్లు, ఇలా 9 ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేశాం. పాల్గామ్ దాడికి సమాధానం ఇది. పాక్ పౌరులకు ప్రాణాన్ని తలపేయడం మా లక్ష్యం కాదు, మిలిటరీ ఆపరేషన్. వీడియోని మీడియాకు చూపించిన కల్నల్ సోఫియా ఖురేషిది. వాస్తవానికి ఏంటంటే ఇది మేము ఈ పౌరులకు ఎలాంటి నష్టం చేసే సందర్భం కాదు, ఈ దాడికి చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ ఉగ్రవాదులకు తెలియజేయడం కోసం ఈ దాడి చేసాం తప్ప ఆ పాకిస్తాన్ వాళ్ళకు మా పౌరులకు ఎలాంటి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదని చెప్పేసి. ఇప్పటికైనా ఈ ఉగ్రవాదులు మీ జీవితాలు ఎంత, భారత సైన్యం తలుసుకుంటే మీరు ఉంటారా, అసలు మీకున్న బలం ఎంత, మీ ఆయుధ కారాగారం ఎంత, మీరు ఎంతమంది ఉన్నారు, మీకు ఏవే ఉండే ఒక ఆలోచన చేసుకుంటారా? మీరు నిజంగా యుద్ధం చేస్తే మీరు ఇండియా తోటి పోటీపడి గెలిచేటువంటి సందర్భం మీలో ఉండదని చెప్పేసి యుద్ధం చేస్తారా? మరి మీ బలం ఎంత, మీ కథ ఎంత అని ఆలోచన చేసుకుంటే, ఇప్పుడు భారతదేశంలో పోల్చుకుంటే అసలు వీళ్ళది పాకిస్తాన్ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూసుకుంటే, ఇది ఒక భారత్ పాకిస్తాన్. అసలు వీళ్ళ బలాలను ఒకసారి పోల్చుకున్నాం. నిజంగా మరి ఎందుకు గురికొస్తారో అర్థమవుతలేదు. కానీ రక్షణ బడ్జెట్ కోసం భారత్ 6.8 లక్షల కోట్లు, అదే పాకిస్తాన్ మాత్రం 1 లక్ష కోట్లే. సరిపోతారా పాకిస్తాన్కు? దీనికి ఎక్కడ ఏం చేస్తారు ఉగ్రవాదులు? ఇది 6.8 లక్షల కోట్లు రక్షణ బడ్జెట్ కోసం కేటాయిస్తా ఉన్నది. మీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం 1 లక్ష కోట్లు మాత్రమే చేస్తా ఉన్నారు. ఇంకోటి
ఈ సైనికుల యొక్క ర్యాంకు చూసుకుంటే భారతదేశం 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉన్నది. ఇక్కడ మొత్తం సిబ్బంది యుద్ధం చేసేటువంటి మనం ఉన్నటువంటి సైనిక సిబ్బంది మొత్తం 14.5 లక్షల మంది ఉన్నారు. 14.5 లక్షల మంది ఉంటే పాకిస్తాన్ లో 6.5 లక్షల మంది ఉన్నారు. కనీసం ఒక భాగం కూడా లేకపోయా. మీరు మాతో యుద్ధం ఏం చేయగలుగుతారు, ఎట్లా చేస్తారు, మరి మీ ధైర్యం ఏందో చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. రిజర్వ్ ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇక్కడ 11.5 లక్షల మంది ఉంటే ఇక్కడ 5.5 లక్షల మంది రిజర్వ్ ఉన్నారు. ఏమైనా యుద్ధం జరిగిన ఏం జరిగినా కూడా రెడీగా ఉన్నారు. ఇది ఆలోచన లేక రక్షణ శాఖలో మీ బలం లేకపోయా, మీ ర్యాంకులో ఎక్కడనే ఉంటుంది, మేము ఉన్నటువంటి సైన్యంలో ఇంత తక్కువనే ఉంటుంది. మరి ఎందుకు ఇంత ఉలికిపాట అనేది అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇంకోటి, ఇక మరి సైన్యంలో యుద్ధ ట్యాంకులు చూసుకున్నాం. యుద్ధ ట్యాంకులు చూసుకుంటే ఈ 4201 యుద్ధ ట్యాంకర్లు ఉంటే ఈడ 2627 ఉన్నాయి. అంటే సగం యుద్ధ ట్యాంకర్ సగం కూడా లేవు. సాయుధ శకటాలు ఇక్కడ 1,48,000 లక్షలు ఉంటే ఇక్కడ మాత్రం 17,516 సాయుధ శకటాలు ఉన్నాయి. స్వయం చాలిత శతజ్ఞులు ఇక్కడ 100 ఉన్నాయి, ఇక్కడ 662 ఉన్నాయి. ఈ వైమానిక దళాలు చూసుకుంటే వైమానిక దళంలో మొత్తం విమానాలు భారత్లో 2,226 ఉంటాయి వైమానిక విమానాలు. ఇక్కడనేమో 1,399 ఉన్నాయి. ఈ ఫైటర్ జెట్ విమానాలు వచ్చేసి ఇక్కడ 513 ఇక్కడ ఉంటే పాకిస్తాన్లోనో 328 ఉన్నాయి. ఈ రవాణా ప్రకారం విమానాలు చూసుకుంటే ఇక్కడ 270 భారత్లో ఉంటే ఇక్కడ 64 మాత్రమే పాకిస్తాన్లో ఉన్నాయి. పోరాట హెలికాప్టర్లు ఇక్కడ భారత్లో 80 ఉంటే ఇక్కడ 57 ఉన్నాయి. ఇంధన ట్యాంకర్లు ఇంధన విమానాలు ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఏదేమైనా యుద్ధం వస్తే మాత్రం భారత్తో తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. మీ ఉగ్రదాడులకు సైన్యం భయపడ్డట్టు లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదేమైనా మీరు చేసేటువంటి చర్యలకు భారత సైన్యం మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క దాడిని అనర్గళంగా ఒక శివంగులాగా, ఒక అమ్మవారు లాగా భారత సైన్యంలో ఒక 2 మహిళలు మీ 9 స్థావరాలను కూల్చగలిగారంటే ఇది సైన్యం అంత వస్తే మీ పరిస్థితి ఏందో ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను.